నాకైతే స్విమ్మింగ్ రాదు, లైఫ్ జాకెట్ వేసుకుని దిగుతాను, ట్రై చేద్దాం. ఉంటుంది ఒకటి తీసుకుంటాడు. వెరీ మచ్ ఎక్సైటెడ్, ఫన్ కూడా ఉంటుంది, చూద్దాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వి గోనా ట్రావెల్ 2 ఐలాండ్స్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ చేరుకునే లోపల మీకు అన్ని విజువల్స్ చూపిస్తాను, చూడండి. అక్కడ ల్యాండ్ నుంచి వీఆర్ గోయింగ్ ఐలాండ్, సో దట్ ఈస్ సో ఎక్సైటెడ్. చూస్తున్నారు కదా, అండ్ చాలా స్పీడ్ అవుతుంది. వాళ్ళకి వెళ్ళి పారాసైలింగ్ చూడండి ఎలా టేకప్ అవుతుందో చూసారా, అలా బైక్ తీసుకెళ్తారు ఒక రౌండ్. సారా, ఆల్ ది బెస్ట్. సారా అని ఫిలిప్పీన్స్ అమ్మాయి ఇక్కడ జస్ట్ లోపలికి వచ్చిన తర్వాత మా టీంలో ఉందన్నమాట, పరిచయింది. గైస్ బట్టలన్నీ ఇప్పించారు, బట్టలు తెలవలేదంట. ప్రతికి ఏంటంటే సేఫ్టీ కేసు పెట్టడం మర్చిపోయా. గోప్రో వాటర్ లోపలికి బీకింది, నా గోప్రో మింగిందయ్యా, అయ్యా మింగిందయ్యా, పోయిందయ్యా నా గోప్రో, అయ్యయ్యో. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ ఇట్స్ డే 5 ఇన్ పటాయా. అండ్ వెనకాల చూస్తున్నారు కదా పటాయా సిటీ అని కనిపిస్తుంది కదా, యూ హ్యావ్ దట్ వ్యూ రైట్, పటాయా సిటీ. యా. అండ్ నిన్న నైట్ నేను agoda.comలో ఒక వాటర్ యాక్టివిటీ ఒకటి బుక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి మమ్మల్ని పిక్ చేసుకున్నారు, అంటే రూమ్ నుంచి పిక్ చేసుకున్నారు. కొంచెం నైట్ కొంచెం లేట్ అయిపోయింది, సో మార్నింగ్ ఫాస్ట్గా లెగలేకపోయాను. సో వాడు కిందకు వచ్చి వెయిట్ చేస్తుంటే కంగారు కిందకు వచ్చేసాను అనమాట. సో పరిగెట్టుకుంటూ వచ్చాము. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఒక ఎర్ర తువ్వాలు ఇచ్చి ఒక చిన్న వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద వాటర్ బాటిల్, చూసారు కదా. ఈ రెండు ఇచ్చి అర్థం కాని లాంగ్వేజ్ ఏదో చెప్పారు, కొంచెం అర్థం కాలేదు. సో ఫైన్, అంటే ఇక్కడ నుంచి మమ్మల్ని బోట్ ఎక్కిస్తారంట. ఆ బోట్ ఎక్కించిన తర్వాత దే గోనా టేక్ us to 2 డిఫరెంట్ ఐలాండ్స్, అంటే ఒకదాని నుంచి ఒకటి షిఫ్ట్ చేస్తూ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని ఫైనల్ కోరల్ ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకుని వెళ్తారంట. అక్కడ మాకు యాక్టివిటీస్ ఉంటాయి. మధ్యలో ఒక ఐలాండ్ 2 ఐలాండ్లు అనుకుంటా, నాకు సరిగ్గా అర్థం కాలేదు, బట్ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్. సో ఆ 2 ఐలాండ్లు చూసి అక్కడి నుంచి ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తాము. లంచ్ కూడా అక్కడే, అండ్ ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాం. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారు. సో దిస్ ఈజ్ ద ట్రిప్ ఫర్ టుడే గైస్. ఐమ్ సో ఎక్సైటెడ్, అండ్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటో. అండ్ ఇక్కడ స్పీడ్ బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారంట. అండ్ ఆ వ్యూస్, ఆ సీలో డ్రైవ్ అద్దరిపోద్ది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, అండ్ మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారని అనుకుంటున్నాను. ఐ విల్ షో యూ అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ ఈవెంట్స్ దేర్. సో స్టే ట్యూన్డ్ గైస్, కమ్ ఆన్, లెట్స్ గో. అక్కడి నుంచి అలా తీసుకుని వచ్చారు. అండ్ ఇక్కడ లైవ్ మేము ఆల్రెడీ బోట్లో ఉన్నాము, స్పీడ్ బోట్లో ఉన్నాము. అండ్ దిస్ ఇస్ ద స్పీడ్ బోట్. సో ఫ్రంట్ సీట్ ఖాళీ ఉంది, కాస్త ఎండ ఎక్కువ ఉంది, అయినా కూడా మీకు విజువల్స్ చూపించడానికి ఫ్రంట్ కూర్చొని ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వి గోనా ట్రావెల్ 2 ఐలాండ్స్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ చేరుకునే లోపల మీకు అన్ని విజువల్స్ చూపిస్తాను, చూడండి. స్పీడ్ బోట్ ఎక్కలేదంటే ఎక్కాము, గోవాలో ఎక్కాము, హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఎక్కాము యాక్చువల్లీ. సో అక్కడ జస్ట్ మామూలుగా చిన్న బోట్స్లో ఎక్కించి బుద్ధ విగ్రహం దగ్గర తీసుకుని వెళ్ళారు. గోవాలో అయితే కనుక వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళారు లోపలికి, వాటర్ యాక్టివిటీస్, అక్కడ కూడా వాటర్ యాక్టివిటీస్ తీసుకుని వెళ్ళారు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్, అంటే అక్కడ ల్యాండ్ నుంచి వీఆర్ గోయింగ్ ఐలాండ్. సో దట్ ఈస్ సో ఎక్సైటెడ్. చూస్తున్నారు కదా, అండ్ చాలా స్పీడ్ అవుతుంది. వచ్చేసాము ఇక్కడికి, బ్యాగ్స్ని అక్కడ పెట్టేమన్నారు, అక్కడ
పెట్టేసాం బ్యాగ్స్ అన్నీ, అందరు బ్యాగ్స్ అని. సో ఇది ఇచ్చారు, లైఫ్ జాకెట్ ఇచ్చారు. అండ్ దీన్ని ఇక్కడ ధరించి మనం ఈ వస్త్రం ధరించి లోపలికి వెళ్ళి పారాసైలింగ్ చూడండి ఎలా టేకప్ అవుతుందో చూసారా. అలా పైకి తీసుకెళ్తారు, ఒక రౌండ్ అలా వేసి ఇలా తీసుకొచ్చి పిల్లలకి దింపేస్తారు. డ్రోన్ ఫోటో అండ్ ఒక ఫోటో కూడా ఇస్తారంట. బట్ నేను కొంచెం రిస్క్ చేసి గోప్రోని పట్టుకెళ్తున్నాను. సో చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం, వదలకుండా గట్టిగా పట్టుకుని గోప్రోని ఒక హ్యాండ్తో మనం సపోర్ట్ తీసుకుందాం, ఒక చేతితో గోప్రోని పట్టుకుంటాను. అండ్ ట్రై టు హ్యావ్ అ విజువల్స్ ఫర్ దిస్. లైఫ్ జాకెట్ దాని సపోర్ట్, అది లాగడానికి సపోర్ట్ ఏదైతే ఉందో అది అలా టైట్ చేస్తారు. లైన్లో ఉన్నాను, పక్క లైన్లో. అండ్ సో ఇలాగ లైఫ్ జాకెట్ వేసారండి. సో యుద్ధానికి రెడీ అవుదాం, పదండి. సారా, ఆల్ ది బెస్ట్. సారా అని ఫిలిప్పీన్స్ అమ్మాయి, ఇక్కడ జస్ట్ లోపలికి వచ్చిన తర్వాత మా టీంలో ఉందన్నమాట, పరిచయమైంది. తను కూడా సోలో బ్యాక్ ప్యాకర్ మనలాగా. సో సోలో ట్రావెల్ చేస్తుందంట. సో ఆబ్వియస్లీ మనం సోలో ట్రావెల్ అనగానే తెలుసు కదా, మనం మింగిల్ అవుతాం. సో కలిసి మాట్లాడుకున్నాం. సో వీడియో తీస్తానని చెప్పా, బిస్కెట్ వేసా, చూద్దాం. నా టర్మ్ దగ్గరికి వచ్చింది. సో ఎక్సైటెడ్ గైస్, ఐఎమ్ లైక్ రెడీ టు ఫ్లై పారాసైలింగ్. ఓకే guys, time to fly and I'm flying now. దగ్గరికి వచ్చాం, ఇక నెక్స్ట్ మంత్. సో I'm waiting the guy to pick me up. వెరీ మచ్ ఎక్సైటెడ్. అలా తీసుకెళ్తున్నారు, అలా రౌండ్ వేస్తున్నారు, తీసుకుని వచ్చేస్తున్నారు. సో I'm here. Yay! Thank you. Thank you. Listen to me after. Hand out. Okay. Yes, sir. Listen to me, sir. Listen to me, my staff, sir. Hold this one here. Hold here. Hold. This cannot hold. Only keep camera here. Okay. Hold this one. Okay. Okay. Free, right? Oh, This, okay, only okay. hold Yeah, camera. yeah. Run. Listen to me. Okay. Big man, sir. Okay. I say 1, 2, 3. Run fast. My friend. 1, 2, 3. Run. Run! 2, 3. Go. Yeah! Wow! Super! I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! It's time to look at the enemy. Look in the mirror, he is no friend to me. It's not working out, maybe it's the chemistry. ఎవరో చెప్పులు పడిపోయినాయి ఇక్కడ. చాలా బాగుంది టేక్ ఆఫ్, చాలా స్మూత్ టేక్ ఆఫ్. పరిగెట్టమన్నాడు, పరిగెట్టాను అంతే, పటాక్. అండ్ పైకి తీసుకెళ్తున్నాడు చూడండి, అక్కడ ఉంది బోటు. ఫ్లయింగ్ హై, సో బ్యూటిఫుల్. కింద బోట్ వెళ్తుంది. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. ట్రై చేయండి సరదాగా, ఇక్కడ వచ్చినప్పుడు అందరూ ట్రై చేయండి. అగో అక్కడి నుంచి అలా రౌండ్ ట్రిప్ తీసుకుని వచ్చి ఇలా రౌండ్ వేసి అక్కడ నింపేస్తున్నాడు. సింపుల్, బాగుంది, చాలా బాగుంది. ఎగిరే వరకు చాలా భయం వేసింది, కానీ ఎగిరిన తర్వాత చాలా ఎక్సైటింగ్ ఉంది. కింద పడిపోతే తిమింగలాలు ఉంటాయో, షార్క్లే ఉంటాయో, క్రోకడైల్స్ ఉంటాయో తెలియదు భయ్యా, కానీ వాటర్ మటుకు చాలా నీట్గా క్లీన్గా ఉంది వాటర్. అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ల్యాండింగ్ ప్రిపేర్ అవుతున్నాం. అండ్ దిస్ ఈస్ హౌ వి ల్యాండ్. చూద్దాం ఉండండి ఒకసారి. ఎలా పట్టుకుంటారంటే వాళ్ళు గట్టిగా పట్టుకుని లాగేస్తారు. ఇది కూడా అక్కడ ఉన్నాం. ఐఎమ్ ల్యాండింగ్. Landing! Yay! Guys, I'm on land now. Thank you. Akun pa. Woo! Yay! Finally we done it. It's good.
సూపర్ ఎక్సైటెడ్ ఉంది. సూపర్ అలా వెళ్ళారు, అలా తిప్పారు, వాళ్ళు తీసుకుని వచ్చారు. అండ్ తీసేస్తున్నారు బ్యాగ్స్. సో అది రండి గైస్, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ ద థ్రిల్. వచ్చి రూమ్లో కూర్చొని వాకింగ్ స్ట్రీట్ అనుకుంటా లేదా అమ్మాయిలు అనుకుంటా కాదు. ఎప్పుడు బ్యాంకాక్ పటాయా వస్తే తాగడం పడుకోవడమే కాకుండా డూ సంథింగ్ న్యూ, కొత్తగా ఎగ్జైటింగ్ ఏమైనా ఉంటే కనుక ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి వెళ్తాము. ఆ ప్లేస్కి వెళ్ళింది అక్కడ ఈవెంట్ ఏంటో మీకు చెప్తా. వెయిట్ అండ్ సీ. పటియా నుంచి మధ్యలో జస్ట్ కొంచెం ముందుకు రాగానే ఒక 10 minutes డ్రైవ్లో అక్కడ మనం పారాసైలింగ్ చేసాము. మన కో శాక్ అనే ఐలాండ్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాకింగ్ ఆన్ థింగ్, చిన్న చిన్నవి కిడ్స్ ప్లే చేసి అన్నీ ఉన్నాయి. సో ఐ షో యు దట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైఫ్ జాకెట్ ఇస్తాము, అది వేసుకుని ఇగో ఈ బల్ల నుంచి ఇలా జారి అందులోకి దిగి ఆ బోట్ సపోర్ట్ తీసుకుంటే బోట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇందులోనే ఈ లోపలలోనే ఆడుకోమంటారు. అక్కడ ఉంది చూసారా, అలాగా ఆ ఎల్లో లైన్ బార్డర్ లైన్లోనే ఆడుకోమంటున్నారు. ఈ బోట్ వరకు ఇది సేఫ్ జోను, అది దాటి బయటకు వెళ్ళొద్దు అండ్ ఇటువైపు కూడా దాటి బయటకు వెళ్ళొద్దు. బికాజ్ ఇదో స్పీడ్ బోట్స్, జెట్ స్కీ బోట్స్ పక్క నుంచి డ్రైవ్ చేస్తుంటే గుద్దస్తాయి అంటున్నారు. సో చూద్దాం, ఎగ్జైటెడ్. నాకైతే స్విమ్మింగ్ రాదు, లైఫ్ జాకెట్ వేసుకొని దిగుతాను, ట్రై చేద్దాం. ఏ ఉంటుంది ఎవడు తీసుకుంటాడు. సో వెరీ మచ్ ఎగ్జైటెడ్, ఫన్ కూడా ఉంటుంది. చూద్దాం పదండి గైస్. బట్టలన్నీ ఇప్పించారు, బట్టలు తెలవలేదంట. ప్రజెంట్ మన పరిస్థితి అండర్వేర్తో ఉన్నాము అండి. ఇది మొత్తం అన్నీ ఇప్పించారు, ఇక్కడ పెట్టుకున్నారు. సో లైఫ్ జాకెట్ వేసుకొని కిందకి వెళ్ళి అసలు ట్రై చేద్దాం. మనకైతే ఈత రాదు, బట్ చూద్దాం ఎంతవరకు చేస్తాం, ఎంతవరకు అవుతుంది ఏంటో చూద్దాం. బట్ నాకు తెలిసి కింద వీడియో చేయడానికి అవ్వదు, నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ చేయడం కష్టం కాబట్టి. సో నేను మీకు అక్కడ విజువల్ చూపించలేను, బట్ అలౌ చేస్తారేమో అడుగుతా. ఒకవేళ అలౌ చేస్తారంటే కనుక జాగ్రత్తగా పట్టుకుని, అంటే స్విమ్ చేయడానికి కుదరదేమో అని భయపడుతున్నాను. డూడ్స్ ఫైనల్లీ వాళ్ళు ఓకే అన్నారు, బట్ నేను జాగ్రత్తగా గోప్రో పట్టుకుని దిగిపోయి దీని మీద చూడండి, దీని మీద నడుస్తున్నాను. అలా మెల్లగా వెళ్తూ దడేళ్ళు వాటర్లో పడిపోయాను. నాతో పాటు గోప్రో లోపలికి వచ్చేసింది. ఇంతకీ ఏంటంటే సేఫ్టీ కేసు నేను పెట్టడం మర్చిపోయా. గోప్రో వాటర్ లోపలికి బీకింది, నా గోప్రో మింగిందయ్యా, మింగిందయ్యా, పోయిందయ్యా నా గోప్రో. అయ్యయ్యో.